ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ క్రమంగా బలపడుతూ ఉగ్రరూపం దాలుస్తుంది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం మొంతా తుఫాను ప్రస్తుతం గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర వైపు ముంచుకు వస్తుంది. దీని కదలిక ఇదే విధంగా కొనసాగితే నేడు తుఫానుగా, మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది. మొంతా తుఫాన్ రేపు రాత్రి వేళ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి సమయంలో తీర ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడమే కాదు, తుఫాను తీరం దాటేటువంటి సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచేటువంటి అవకాశం కూడా ఉందంటూ చెప్తున్నారు. దీంతో తీర ప్రాంతమంతా కూడా అలలతో అల్లకల్లోలంగా మారేటువంటి అవకాశం ఉంది. అలాగే నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సహా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం నాటికి ఈ యొక్క సంఖ్య 14 జిల్లాలకు పెరగనుంది. ముఖ్యంగా కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలోనూ భారీ వర్షాలు పడనున్నాయి. ఇక ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదంటూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. మంత్రులు కూడా అదే చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా కోరారు. ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే రంగంలోకి దించింది. తీరం వెంబడి సముద్రం అత్యంత ప్రమాదకరంగా మారనందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కూడా అధికారులు కఠినంగా హెచ్చరించారు. ఈ యొక్క బలమైనటువంటి గాలుల కారణంగా విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్ అధికారులందరికీ కూడా, ఉద్యోగులందరికీ కూడా 3 రోజుల పాటు సెలవులన్నింటినీ కూడా రద్దు చేశారు. 27, 28, 29 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే వారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక తుఫాన్ హెచ్చరికల క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్, వాట్సాప్ల ద్వారా సమాచారాన్ని కూడా అందించాలని, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూడాలని కూడా ఆదేశించారు. సహాయక చర్యల కోసం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కీలక జిల్లాలలో మోహరించారు. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. చెట్లు కూలినా, విద్యుత్ స్తంభాలు పడిపోయినా వెంటనే తొలగించేందుకు ప్రత్యేక బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వాటిని కూడా ఏర్పాటు చేశారు. బలమైనటువంటి గాలులతో ఇళ్ల కప్పులు కానీ, ఆ తీర ప్రాంతాలలో కానీ ఇల్లు కానీ ఇంకేదైనా నిర్మాణాలు కానీ కూలిపోయినా, లేకుంటే అక్కడ గాలి తీవ్రతకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలను రెస్క్యూ చేసేందుకు కూడా ఈ యొక్క బృందాలు అప్రమత్తంగా ఉంటాయి. ఏదేమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ అయితే కనపడుతుంది. ముఖ్యంగా 14 జిల్లాలలో రేపటి వరకు రెడ్ అలర్ట్గా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కొనసాగుతున్నటువంటి రెడ్ అలర్ట్తో పాటుగా మరికొన్ని జిల్లాలు రేపు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది తీరానికి తాకేటువంటి సమయంలో జరిగేటువంటి ఒక విధ్వంసం గురించి మనందరికీ తెలిసిందే. పూర్తిగా అలలు ఎగిసిపడమే కాదు, అల్లకల్లోలంగా మారుతుంది తీర ప్రాంతం అంతా కూడా. గతంలో వచ్చినటువంటి తుఫాను సందర్భం కూడా అలాగే జరిగింది. ఎక్కడైతే అది తీరాన్ని తాకుతుందో, ఆ తుఫాను ఏ ప్రాంతం వద్ద అయితే తీరానికి చేరుకుంటుందో ఆ ప్రాంతం వద్ద మాత్రం దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కాకినాడ ప్రాంతంలో ఈ యొక్క తుఫాను తీరం దాటేటువంటి అవకాశం ఉందంటూ చెప్తున్నారు. కాబట్టి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఊహించండి ఒకసారి. అంత వేగంతో గాలులు కనుక వీస్తే అక్కడ మనుషులు కూడా గాల్లోకి ఎగిరేటువంటి పరిస్థితి ఉంటుంది. అంత తీవ్రత ఆ యొక్క గాలుల తీవ్రత అక్కడ ఉంటుంది. కాబట్టి ఇప్పటికే తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. కొత్తగా పర్యాటకుల్ని అంతా కూడా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అన్ని ప్రాంతాలలో కూడా ఇప్పటికే పర్యాటకులు కూడా అటువైపు రాకూడదంటూ కూడా హెచ్చరిక బోర్డులు పెట్టారు. చాలా ప్రాంతాలలో పూర్తిగా తీర ప్రాంతం అంతా కూడా అటువైపు ఎవరిని వెల్లడేయకుండా కూడా భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఈ తుఫాన్ను ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందని చెప్పొచ్చు.